అందరికీ నమస్తే అండి. గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక దారుణమైన సంఘటన. మనం ఇలాంటి సంఘటనలో సినిమాల్లోనే గట్రా చూసుంటాం, అక్కడ సినిమాల్లోనే చూసుంటాం. కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాల్లో చూడండి, లేడీస్ టాయిలెట్లోని బాత్రూంలోని స్పై కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసినట్టుగా కొన్ని సీన్లు ఉంటాయి. సేమ్ ఇది కూడా అంతే. 1 కాదు 2 కాదు, ఏకంగా 28 స్పై కెమెరాలు పెట్టి దాదాపు 300 వీడియోలు కలెక్ట్ చేశాడంట. దరిద్రుడు మేడ పెంపకలోపమా, మనిషిగా పుట్టాడా, దునపోతూ పుట్టాడా అర్థం కావట్లా. పైగా ఆ కెమెరాలకు పెట్టడానికి సహకరించింది ఒక అమ్మాయి. ఇది మరింత నీచం, మరింత దరిద్రం, వర్ణించలేము మనం. ఏ వనాలో కూడా తెలియట్లా. సరే, రకరకాల కథనాలు వస్తున్నాయి, రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడికో వెళ్ళారనో, అది వీడియో రికార్డ్ చేశారనో, వాళ్ళు ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశారనో, పూర్తి వివరాలు తెలియదు కాబట్టి మనం వాటి జోలికి వెళ్ళట్లా. సరే, ఒకవేళ అదే నిజమైనా సరే ఆ అమ్మాయికైనా ఉండాలి, పెట్టిన అమ్మాయికైనా సిగ్గు ఉండాలి. పైగా ఒక పొలిటీషియన్ కూతురంట, వాళ్ళ నాన్న ఒక రాజకీయ నాయకుడు అంట. తిరిగి వాళ్ళు పోలీసుల మీద ఒత్తిడి, హాస్టల్ కాలేజీ యొక్క యాజమాన్యం పైన ఒత్తిడి, బయటికి రాకుండా ఉండడానికి. ఒకవేళ బయటకు వస్తే కాలేజీ ముగిపించేస్తానని చెప్పేసి బెదిరెత్తున్నాడు. ఆ రాజకీయ నాయకుడు వీడియో కానీ ఆడికి సిగ్గు చేరడం లేదు. ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కానివ్వండి. ఎంత దారుణమా! భద్రత ఉంటుందా అసలు మహిళలకి? వీళ్ళపైన చట్టపరమైన చర్యలు కఠినంగా ఉండాలి. అది సింపుల్గా బెయిల్ రావడము, లేదంటే నెల రోజుల లోపల ఉండడము, 2 నెలల జైల్లో ఉండడము, బెయిల్ వచ్చేయడం లాంటివి కాకుండా వాళ్ళకి విధించే శిక్ష కూడా కఠినంగా ఉండాలి. అక్కడ అదే ప్లేస్లో మహిళ ఉన్నా సరే, ఆ అమ్మాయికైనా సరే. ఆయాదో బుద్ధి అయితే గడ్డి తినింది, ఈ అమ్మాయికి ఏమైంది? అరే, అమ్మాయిలు బట్టలు మార్చుకున్నప్పుడు, స్నానాలు చేసేటప్పుడు వీడియోలు తీసి రికార్డ్ చేసి వాటిని మళ్ళీ వెబ్సైట్లకి అమ్ముకోవడమా, డబ్బులు సంపాదించుకోవడమా? అదొక బతుక. అంత బతుకి కానీ ఎందులో దూకి సెత్తే కాదా, భూమికి భారం తగ్గుద్ది. లేదంత ఈజీ మనీకి అలవాటు పడిపోయి అదే వేళ డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటే ఎందుకు పరాయి ఇంట్లో ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం? నీకు కొంప ఉంటుంది, నీకు అమ్మ ఉంటుంది, లేదా చెల్లు అక్క ఉంటారుగా. ఆ ఎవడైతే రికార్డ్ చేసి ఇవన్నీ అమ్ముకుంటున్నాడు, ఆ సీసీ కెమెరాలు పెట్టించిన ఎవడైతే ఉన్నాడు, మీ ఇంట్లో కూడా కొంపలు ఆడవాళ్ళు ఉన్నారుగా. డైరెక్ట్గా మీ బాత్రూంలో పెట్టేసుకుంటే అయిపోద్ది కదా, ఏ ఇబ్బంది ఉండదు కదా. నేను నామూషా సిగ్గా నీ ఇంట్లో వాళ్ళు అని చెప్పేసానా? నేను మీ అమ్మ లాంటి వాళ్ళు, మీ చెల్లి లాంటి వాళ్ళు కాదేంటి మిగిలిన ఆడపిల్లలు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు, చూడడానికి మీద సగకున్నాడు బోకేదవా. పైగా ఏదోళ్ళందరూ చదువుకున్న వ్యక్తులు. బాధ్యత లేకపోతే ఎలాగ ఉంటుందండి? తల్లిదండ్రులు కూడా నేర్పించాలి, చెప్పాలి. ఒక ఏజ్ వచ్చేసరికి ఖచ్చితంగా ఆ అబ్బాయి పైన కొన్ని బాధ్యతలు అంటూ ఉండాలి. బాధ్యతలు అనేది ఉంటేనే వాడికి మంచి ఏదో చెడు ఏదో తెలుసుద్ది. మనం సంపాదించేస్తున్నాం కదా, అది పెట్టేస్తున్నాం కదా, మనం సంపాదించేస్తున్నాం కదా, అది పెట్టేస్తున్నాం అంటే ఇలాగే ఉంటాయి. ఇలాంటి దారుణాలకు ఒడిగడతారు. వాడుకున్న వ్యసనాలకి, వాడుకున్న అలవాట్లకి మీరు ఇచ్చే డబ్బు ఏమాత్రం సరిపోకపోతే ఇవి ఇలాంటి అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదించుకునే ఆలోచనలు ఇలాగే వస్తాయి. వింటుంటే కడుపు దొరికిపోతుంది. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో తెలియదు, ఇవాళ బయటకు వచ్చింది. ఇలా ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారో తెలియదు, ఎన్ని వందల వీడియోస్ రికార్డ్ చేశారో తెలియదు, ఎన్ని వీడియోలు అమ్ముకున్నాడో తెలియదు, ఎంతమంది జీవితాలు నాశనం చేసాడు. అవునా? ఇక్కడ ఇంకా అమ్మాయి గురించి మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవసలేదు. మహిళ అయిపోయింది, పెద్దగా మాట్లాడలేకపోతున్నాం అంతే. సిగ్గు అనిపించట్లేదమ్మా నీకు కూడా? సరే, కొన్ని వార్తలు వస్తున్నావు కదా, అదే నిజం అనుకుందాం. ఒకవేళ నువ్వు తప్పు చేసావు, ఆ తప్పును అడ్డం పెట్టుకుని నాకు బ్లాక్మెయిల్ చేశాను అనుకుందాం. నీకని తెలియాలి కదా. మనం ఆల్రెడీ ఒక తప్పు చేసాము, వాళ్ళు మనం బ్లాక్మెయిల్ చేస్తున్నారనో, బెదిరిస్తున్నారనో, ఇంకొక రకంగా హింసిస్తున్నారని చెప్పేసి నీకు తెలిసినప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇంట్లో పెద్దలకు చెప్పాలి, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వాలి, కంప్లైంట్ ఇవ్వాలి. తెలుసు కదా, మనకు అన్నీ తెలుసు కదా, మనం అన్నీ తెలిసే కదా చేసేది. తెలిసి చేసినప్పుడు లేని భయం, సిగ్గు, వాళ్ళు బెదిరించినప్పుడు బ్లాక్మెయిల్ చేసినప్పుడు చెప్పుకోవడానికి ఎందుకు వచ్చింది అంటున్నా. ఇవాళ ఒకదానికోసం ఎంతమంది జీవితాలు పణంగా పెట్టేసావు అక్కడ? కొన్ని వందల మంది జీవితాలు కదా, కొన్ని వందల మంది ఆడపిల్లల జీవితాలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసావు కదా, నువ్వు వాళ్ళ చేతిలో పెట్టేసావు కదా, కేవలం నీ ఒకదానికోసం. మానవత్వం లేకపోతే ఎటాగండి? నువ్వు ఒకదానికోసం అంతమంది జీవితం నాశనం చేస్తావా?
పైగా నువ్వు ఒక మహిళ అని చెప్పి అంటాను కూడా సిగ్గేస్తుంది మాకు. ఎందుకంటే ఇప్పుడు మనం తప్పు చేసేటప్పుడు లేని భయం అది చెప్పడానికో లేదంటే బయట పెట్టడానికో ఎందుకు అడ్డవుతుందో మాకు అర్థం కావట్లేదు. ధైర్యం వెళ్ళి చెప్పుకో, ఇగో నేను పలానా పని చేశాను, ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి మీ అమ్మ బాబుకో లేదంటే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుంటే ఇవాళ ఇక్కడ దాకా వచ్చుండేది కాదు. మనం ఒక తప్పు చేయడం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అంతకన్నా పెద్ద తప్పు చేయడం, ఇవాళ జీవితం నాశనం అయిపోయింది కదా. అదేదో మొదట్లో చెప్పుకుంటే నీ పని కొద్దిగా సానుభూతంగా ఉండేది. నిజంగా ఇదేదో ఇక్కడ దాకా కాకుండా నిన్ను బ్లాక్మెయిల్ చేసినప్పుడే అంటే వస్తున్న వార్తలు నిజమెంతో అవ్వద్దని తెలియదు. ఒకవేళ అదే నిజమైతే కనుక చెప్తున్నా, సిగ్గుపడండి. మీలాంటి వాళ్ళు సమాజంలో బ్రతకడానికి అనర్హులు. ప్రజల జీవితాలతో సెలగట్టి ఆడేసుకుంటున్నాడు, పక్కోడి జీవితాలతో ఆడేసుకోకూడదు. అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, మనం సమానంగా చూడాలి. ఆడైతే మనిషి కాదు, ఆడి గురించి ఎంత మాట్లాడుకున్నా కానీ తక్కువే. ఆడి గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా. ఎందుకు అక్కడెక్కడ పెట్టి వాళ్ళ బతుకులు నాశనం చేసేయడం, వాళ్ళ జీవితాలు నాశనం చేసేయడం? చక్కగా నీ ఇంట్లో పెట్టుకో. అనకూడదేమో అనుకుంటే మళ్ళీ కొంతమంది అట్టయిపోతారు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారని మాట్లాడతారు. మరి ఏం చేయాలి? ఎవరి గురించి మాట్లాడాలి? సిగ్గు అనిపించాలి కొద్దిగా. వాళ్ళ ఇంట్లో పెట్టేసుకుంటే కదా, నీ ఇంట్లో పెట్టేసుకో. ఎవడు వద్దంటాడు, ఎవడు కాదంటాడు? ఇలా ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం దేనికి? ప్రజల జీవితాలతో ఆడుకోవడం దేనికి? అమాయకమైన ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటే నీకేం వచ్చింది? పైగా పెద్ద ఘనకారం చేసిన వాళ్ళకి ఇలా కూర్చొని చూస్తున్నాడు. ఇలాగా సిగ్గు అనిపిస్తుంది అసలు. దీనిపైన ప్రభుత్వం సీరియస్ కఠినంగా ఉండాలి. రాజకీయ నాయకులు ఎవరున్నా సరే, ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా సరే, ఎవరు ఒత్తిడి చేసినా సరే ఒత్తిడిలకి తల వంచకుండా తప్పు చేసిన వ్యక్తులకి కఠినమైన శిక్షలు అమలు చేయాలి. ఈరోజు ఇదొక్కటే రాజకీయ నాయకులు ఉన్నారనో లేదంటే వాడు ఒత్తిడి చేసేయడం ఇంకొకటి ఏదో అన్నాడని చెప్పేసాను చిన్న చిన్న కేసులు కట్టి వాళ్ళని బయటకు వదిలేస్తే ఈరోజు ఇంత చేయగలిగారు, రేపు పొద్దున ఎంతకన్నా పెద్ద క్రైమ్ చేస్తారు. అది సరిదిద్దుకోలేనిది, ఇప్పటికీ ఇది సరిదిద్దుకోలేనిది. వాడు ఏం చేసాడు, వాడు ఎంత పెద్ద క్రైమ్ చేసాడు తలుచుకుంటేనే భయం వేస్తుంది. అది చిన్న క్రైమ్ కాదు, అది చాలా పెద్ద క్రైమ్. ఇది అతి పెద్ద నేరం. అది బానిసలు అయిపోయారు. నాకు తెలిసి చెడు వ్యసనాలకి బానిసలు అయిపోతేనే విచక్షణ కోల్పోయి తన మన అనే భేదాలు లేకుండా మానవత్వం లేకుండా ప్రవర్తించేది. ఫస్ట్ ఆ పిల్లోడికి డ్రగ్స్ తీసుకుంటున్నాడా, లేదంటే ఇంకా ఏమైనా కొన్ని వ్యసనాలు ఉన్నాయా, ఇంకా ఏమైనా కొన్ని అలవాట్లు ఉన్నాయా, వాటిపైన కూడా బ్లడ్ టెస్ట్ చేసి ఒకవేళ ఒకటి ఏమైనా ఉంటే కనుక వాటిపైన కూడా కేసులు కట్టి ఆ అమ్మాయి పైన ఈ అబ్బాయి పైన ఇద్దరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మొత్తం సమాజం మొత్తం వాడైపోద్ది. ఈ ఎదవలను ఎలా వదిలేస్తే రేపు అన్న రోజున ఇంతకంటే పెద్దది చేసినా చేస్తారు.